మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు రుణమాఫీ చేయాలంటూ రైతులతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. దొంగ హామీలతో రైతుల ఓట్లు వేయించుకొని రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నలకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుండో అది వెంటనే ఎలాంటి షరతులు లేకుండా చేయాలని చెప్పి ఈరోజు రైతన్నలతోటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి చిట్యాలలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, మీడియానే సాక్షి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద పెద్ద పదజాలాలు మాట్లాడిండో, స్థాయికి మించిన హామీలు, అమలుకు నోచుకున్న హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కోతలు కోసిన ఈ కూతల రాయుడు ఏ ఒక్కటి కూడా మాట నిలబెట్టుకోలేని నిస్సాయుడుగా ఈరోజు మిగిలిపోయింది. ఓ దోషిగా మిగిలిపోయిన తెలంగాణ ప్రజల ముందు. ఇలాంటి దుర్మార్గులు మరి ప్రజలకి చేత కాకుండా హామీలు ఎందుకు ఇవ్వాలి? దొడ్డిదారుల అధికారంలో కుర్చీ మీద కూర్చున్నాక మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? చేత కాకుంటే నాకు చేత కాదని చెప్పి చెంపలేసుకొని పక్కదరితో తప్పేందని చెప్పి ఈ చిట్యాల వేదికగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం.